హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Saideeptechtelugu. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, నాకు రీసెంట్గా కామెంట్ అయితే వచ్చింది, ఎక్స్టర్నల్ క్యారెక్టర్ యాడ్ చేసుకునే యాప్ ఏదైనా ఉంటే చెప్పండి అని యానిమేషన్ చేయడానికి. అయితే నాకైతే ఒక వెబ్సైట్ అయితే తెలుసు. ఆ వెబ్సైట్ ట్యూటోరియల్ అయితే ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ముందైతే నేనైతే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఒక కార్టూన్ ఇమేజ్ అయితే నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. ఒక ఏఐతో జనరేట్ చేసిన కార్టూన్ ఇమేజ్ అయితే. కావాలంటే మీరు పేపర్ మీద అయితే కార్టూన్ ఇమేజ్ అయితే గీసి మీ ఫోన్లో ఫోటో అయితే తీసుకోవచ్చు. మీకు కనుక డ్రాయింగ్ స్కిల్స్ అయితే ఉంటాయి. లేకపోతే నాకులాగా ఇలా గూగుల్ క్రోమ్ నుంచి అయితే ఫోటో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒక కార్టూన్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి అయితే వచ్చి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని అయితే సెట్ చేయండి. సెట్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లో అప్లోడ్ ఇమేజ్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మనం ఏం చేయాలంటే, మనం ఇందాక క్రోమ్లో గీసుకున్న ఇమేజ్ కానీ, లేకపోతే మీరు ఫోటో తీసుకున్న కార్టూన్ ఇమేజ్ కానీ అప్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయాక మనకైతే అక్కడ డౌన్లోడ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది చాలా క్రూషియల్ పార్ట్ అనమాట. వీడియో స్కిప్ చేయొద్దు. మనం స్కెచ్ మెటా డెమో ల్యాబ్స్ అని అయితే సెర్చ్ చేయాలి గూగుల్లో. సెర్చ్ చేస్తే మనకైతే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది, sketch.metademolab అని చెప్పి. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. అక్కడైతే మనకి గెట్ స్టార్ట్ అయితే ఒక బటన్ అయితే ఇచ్చారు కదా. ఆ గెట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకైతే అప్లోడ్ యువర్ డ్రాయింగ్ అని అయితే అడుగుతుంది. మీ దగ్గర ఉన్న డ్రాయింగ్ ఇమేజ్ లేకపోతే ఇందాక నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అయినా అప్లోడ్ అయితే చేయొచ్చు. నేనైతే సెలెక్ట్ అయితే చేసి అప్లోడ్ అయితే చేశాను. చేసాక అక్కడ నెక్స్ట్ అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన క్యారెక్టర్ అయితే అయ్యాక మనకైతే ఎగ్రీ అని అయితే అడుగుతుంది. ఎగ్రీ అని అయితే క్లిక్ చేయాలి. మన క్యారెక్టర్ని అయితే ఐడెంటిఫై అయితే చేసింది. కావాలంటే మన క్యారెక్టర్ ఒకసారి క్రాప్ అయితే అయిపోతుంది. ఆ క్రాప్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకైతే అక్కడ నెక్స్ట్ అనేది ఒక బటన్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మన క్యారెక్టర్ అయితే ప్రాసెస్ అయితే అవుతుంది. ప్రాసెస్ అయ్యాక మనకైతే ఇలా ఒక ఇమేజ్ అయితే ఇస్తుంది. అంటే అది ఆ వెబ్సైట్ ఏం చేస్తుంది, మన క్యారెక్టర్ని అయితే ఐడెంటిఫై అయితే చేస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే, మన క్యారెక్టర్లో కొన్ని బాడీ పార్ట్స్ అయితే ఐడెంటిఫై అవ్వవు. అలాంటప్పుడు మనకు అక్కడ పెన్ పార్ట్ అయితే ఉంటుంది. పెన్ సెలెక్ట్ చేసి మనం ఏ పార్ట్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్స్ దగ్గర అయితే గీయొచ్చు. ఫర్ సపోజ్ అనుకోకుండా ఏదైనా పార్ట్ అయితే సెలెక్ట్ అయిపోతే మనకి ఈ వెబ్సైట్లోని ఎరేజర్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఎరేజ్ ఆప్షన్ ద్వారా ఎరేజ్ చేసుకోవచ్చు. మనం సపోజ్ ఒకవేళ అనుకోకుండా తక్కువ అయితే క్లిక్ చేస్తే బ్యాక్వర్డ్ అయితే వస్తుంది. మనం ఎలా నెక్స్ట్ వచ్చాక మన క్యారెక్టర్కి అయితే బోన్స్ అయితే ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది. కావాలంటే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఆ బోన్స్ అయితే బాగా అడ్జస్ట్ అయింది అని అర్థమైంది. అందుకు అలా అయితే ఉంచేసాను. ఉంచాక మనకైతే ఒక కొత్త ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. చూసినైతే కార్టూన్ క్యారెక్టర్ అయితే మన ఇమేజ్ అయితే ఎలా అయితే రన్నింగ్ అయితే పరిగెడుతుందో, మనం అయితే ఫుల్ స్క్రీన్ అయితే క్లిక్ చేసి మనకు అక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకుని మన ఎడిటింగ్ పర్పస్కి అయితే యూస్ చేసుకోవచ్చు. మన వీడియోలో అయితే ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు. కావాలంటే మనకి కింద యాడ్ యానిమేషన్లో మనకి చాలా రకాల యానిమేషన్స్ అయితే ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. హాయ్ హాయ్ డ్యాన్సింగ్, వాకింగ్, జంపింగ్, చాలా రకాల యానిమేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ అయితే యూస్ చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న 2 ప్లేలిస్టులు అయితే ఉన్నాయి కదా, ఆ ప్లేలిస్టులు అయితే క్లిక్ చేసి చూడండి. ఆ ప్లేలిస్ట్లో చాలా వివరంగా యానిమేషన్ సంబంధించి దాదాపు 40 వీడియోలు అయితే చేయడం జరిగింది.